హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మన వ్యూవర్స్లో చాలా మంది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లోని కింద కామెంట్ బాక్స్లోని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక వీడియో చేయమని చెప్పి. సో ఈరోజు మన వీడియోలోని మ్యూచువల్ ఫండ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. కాకపోతే ఆల్రెడీ యూట్యూబ్లోని కొన్ని బేసిక్ వీడియోస్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఉన్నాయి. అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అండ్ మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి బేసిక్ డీటెయిల్సే కాకుండా ఈ సిరీస్ ఏదైతే నేను స్టార్ట్ చేస్తున్నానో దీంట్లోని కొంచెం ఇన్ డెప్త్గా మీకు అర్థమయ్యే విధంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ షేర్ చేస్తానండి. కాకపోతే ఈ డీటెయిల్స్ అన్ని ఒక వీడియోలోనే షేర్ చేస్తే ఆ వీడియో లెంత్ చాలా పెద్దదైపోద్ది. అందుకని నేను ఒక సిరీస్ లాంచ్ చేస్తున్నాను. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ ఏంటి, ఈ సిరీస్ని లాంచ్ చేస్తున్నాను. ఈ సిరీస్లోని డిఫరెంట్ పార్ట్స్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. అందులో మొదటి పార్ట్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు సాయి కృష్ణ పత్రి, నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. నా నేమ్ కార్డ్ కింద కనబడుతున్న మీడియా హౌసెస్ అన్నింటిలోని నా ఆర్టికల్స్ అండ్ వ్యూస్ పబ్లిష్ అవుతుంటాయి. అండ్ మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే వీడియోలు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడండి. సో ఈరోజు మన వీకెండ్ మనీ షోలోని మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సేఫా కాదా, అండ్ మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్తో పాటు ఈ వారంలో జరిగిన మార్కెట్లోని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ వీడియో చివరిలో మార్కెట్ ట్రెండ్ డిస్కస్ చేసి వీడియోని క్లోజ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీకెండ్ మనీ షో. మనం ముందుగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్తో వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ సే మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి ఈ నెల. ఆ 1000 రూపాయలతో మీ ఇన్వెస్ట్మెంట్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నారు. అండ్ ఈ 1000 రూపాయలని మీరు మంచి 20 నుంచి 30 స్టాక్లు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటితో ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. బిల్డ్ చేయగలరా పోర్ట్ఫోలియోని? చేయలేరు కదా. ఇన్ఫ్యాక్ట్ L&T ఆర్ మారుతి లాంటి స్టాక్స్ అయితే ఒక్కొక్క స్టాక్ కొనడం కూడా కష్టం. అలాగే ఇంకొక విషయం, ఈ మధ్యన PMC బ్యాంక్ ఒక ఇష్యూ గురించి పేపర్లో చదవడం కానీ టీవీలో చూడడం కానీ చూసుంటారు కదా. దాంట్లో ఏం జరుగుతుంది, ఆ బ్యాంక్లో ఉన్న ఇష్యూస్ వల్ల RBI ఆ బ్యాంక్లో ఎవరైతే డిపాజిట్ హోల్డర్స్ మనీని డిపాజిట్ చేశారో వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి మల్టిపుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది కదా. దీంతో ఆ డిపాజిట్ హోల్డర్స్ డబ్బుల్ని వెంటనే తీసుకోలేకపోతున్నారు, మొత్తం డబ్బుల్ని. సో మీరు ఇలా నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వెంటనే తీసుకోలేకుండా రిస్ట్రిక్షన్స్ వద్దు, ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం, మల్టిపుల్ బ్యాంకుల్లో డిపాజిట్ చేద్దామని చెప్పి మీరు ఆ 1000 రూపాయలని 10 బ్యాంకుల్లో డిపాజిట్ చేయగలరా? చేయలేరు కదా. లేదా మీ దగ్గర ఆ నెలలో ఇన్వెస్ట్ చేయగలిగిన 1000 రూపాయలతో బంగారం కొనగలరా? కొనలేరు కదా. కానీ మీరు ఇవన్నీ అసెట్ క్లాసెస్ లైక్ ఈక్విటీ పోర్ట్ఫోలియో ఆర్ బాండ్ పోర్ట్ఫోలియో ఆర్ గోల్డ్ పోర్ట్ఫోలియో ఆర్ ఇంకేదైనా అసెట్ క్లాస్ పోర్ట్ఫోలియో లేదా ఇవన్నిటిని కలిపిన మిక్స్డ్ పోర్ట్ఫోలియోలో కానీ మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా నెలకు 1000 రూపాయలతోనే మీ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు. దీన్నే ఫ్లెక్సిబిలిటీ ఆర్ కన్వీనియన్స్ అంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇదే. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. లెట్స్ సే మీలాంటి ఇన్వెస్టర్లు నెలకు 1000 రూపాయల చొప్పున 1,00,000 మంది ఒక పోర్ట్ఫోలియోలోని ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిద్దాం అనుకున్నారు అనుకోండి. అప్పుడు మొత్తం అందరిది కలిపి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? 10 కోట్లు అవుతుంది కదా. ఈ 10 కోట్లతోని మంచి ఈక్విటీ పోర్ట్ఫోలియోని కానీ, డెట్ పోర్ట్ఫోలియో కానీ లేదా ఇంకేదైనా పోర్ట్ఫోలియోని కానీ బిల్డ్ చేయొచ్చు కదా. సో ఈ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఈ ఇన్వెస్టర్లందరికీ ఆ NAV నెట్ అసెట్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. ఆ నెట్ అసెట్ వాల్యూ ఆధారంగా యూనిట్స్ని అలొకేట్ చేస్తారు. మీ యూనిట్స్ ఆధారంగా మీ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ మీకు వస్తుందన్నమాట. ఇంకొక బ్యూటీ ఏంటంటే మీరు ఆ నెలకి 1000 రూపాయలతోనే 20-30 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ఆ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయడానికి బాగా చదువుకున్న ఒక ఎక్స్పర్ట్ని ఫండ్ మేనేజర్ కింద హైర్ చేసుకున్నట్టు కూడా అవుతుంది. దీన్ని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అని అంటారు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో ఫ్లెక్సిబిలిటీ బాగుంది, అలాగే మ్యూచువల్ ఫండ్లో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వస్తుంది. కానీ నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామని మ్యూచువల్ ఫండ్ గురించి ఎతికినప్పుడు నాకు తెలిసిన SBI, HDFC, ICICI లాంటి కంపెనీలే కాకుండా ఇంకా నాకు తెలియని కంపెనీ పేర్లు చాలా వస్తున్నాయి. ఈ కంపెనీల్లో నేను ఇన్వెస్ట్ చేసినట్టయితే నా డబ్బులు ఎంతవరకు సేఫ్ అని మీరు అడిగినట్టయితే దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే దాని గురించి మీకు తెలియాలంటే ముందుగా మీకు మ్యూచువల్ ఫండ్స్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి. ముందు అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా ఒక స్పాన్సర్ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఒక ట్రస్ట్ని ఫామ్ చేస్తారు. స్పాన్సర్ అంటే ఎవరంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ HDFC స్టాండర్డ్ లైఫ్ కానీ, ICICI ప్రుడెన్షియల్ కానీ, బిర్లా సన్ లైఫ్ కానీ లేదా SBI కానీ ఇలాంటి ఒక స్పాన్సర్ ఆ కంపెనీని స్పాన్సర్ చేసే వాళ్ళు ఆ ట్రస్ట్ని ఫామ్ చేస్తారు అన్నమాట. దానికి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ట్రస్ట్ ఫామ్ అయిన తర్వాత ఈ ట్రస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఫామ్ చేస్తుంది. ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ని హైర్ చేసి
మల్టిపుల్ ఫండ్స్ని లాంచ్ చేస్తుంది. ఇది ఒక పార్ట్. మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ నెక్స్ట్ లెవెల్ చూద్దాం. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఇన్వెస్టర్లు అందరూ కలిపి వాళ్ళ డబ్బుల్ని ఒక ఫండ్ హౌస్కి ఇస్తారు. ఆ ఫండ్ హౌస్ ఏం చేస్తుంది, ఒక ఫండ్ మేనేజర్ని హైర్ చేసి ఈ డబ్బుల్ని మేనేజ్ చేయమని చెప్తుంది. మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని అయితే డబ్బులు ఇస్తారో, లైక్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమన్నట్టయితే ఈక్విటీ స్టాక్స్ని కొంటాడు. అదే మీరు డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమన్నట్టయితే బాండ్స్ని కొంటాడు. లేదా గోల్డ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమన్నట్టయితే గోల్డ్ని కొంటాడు అనమాట. ఈ కొన్న సెక్యూరిటీస్ అన్నిటిని వీళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు అంటే అలా కుదరదండి. ఇవన్నిటిని వీరు థర్డ్ పార్టీ అని చెప్పి ఒక కస్టోడియన్ ఉంటారు. ఆ కస్టోడియన్ దగ్గర ఉంచాలి. ఈ కస్టోడియన్ ఎవరంటే ఎదర్ బ్యాంక్ అయినా అవ్వచ్చు, లేదా సెబీ అప్రూవ్డ్ ఆర్గనైజేషన్ అయినా అవ్వచ్చు. ఈ థర్డ్ పార్టీ దగ్గర ఈ సెక్యూరిటీస్ అన్ని సేఫ్గా ఉంచాల్సి ఉంటుంది. అలాగే ఈ అకౌంటింగ్ ప్రాసెస్ మొత్తం ఇంకో థర్డ్ పార్టీ అయిన ఆర్టీఐ ఏజెంట్ అని చెప్పి వీళ్ళు చూడాల్సి ఉంటుంది. ఈ 3 ఆర్గనైజేషన్లు అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, కస్టోడియన్, అలాగే ఆర్టీఐ ఏజెంట్ వీళ్ళు ఎప్పటికప్పుడు సెబీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సహారా మ్యూచువల్ ఫండ్ కేసు. సహారా గ్రూప్ మీద ఉన్న ఇష్యూస్ వల్ల 2018లో సెబీ ఏం చెప్పిందంటే సహారా మ్యూచువల్ ఫండ్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారో ఆ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మేసి ఆ ఇన్వెస్టర్స్కి డబ్బులు వెనక్కి ఇచ్చామని చెప్పి ఆదేశించింది. సెకండ్ ఎగ్జాంపుల్ మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. అనిల్ అంబానీ రన్ చేసే కంపెనీలన్నింటిలోని బాగా అప్పులు పెరిగిపోయి ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి అని చెప్పి వింటున్నాం కదా. కానీ సేమ్ అనిల్ అంబానీ రన్ చేసే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏదైతే ఉన్నదో దీంట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ వల్ల, మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ వల్ల. ఇన్ఫ్యాక్ట్ అతను రీసెంట్గా ఆ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీని జపాన్కి చెందిన నిపాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి అమ్మేశారు. అందుకనే మీ ఫండ్స్ అన్నిటి ముందున్న పేర్లకి రిలయన్స్ అని ఉండేది, అది పోయి నిపాన్ అని వచ్చింది. సో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మార్కెట్ ఆధారంగా పైకి కిందకి అవ్వచ్చేమో, కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ పట్టుకుని పారిపోలేదు. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ అంత స్ట్రాంగ్. ఇది మ్యూచువల్ ఫండ్లో ఉన్న సేఫ్టీ ఆస్పెక్ట్. నెక్స్ట్ పాయింట్, మరి ఈ ప్రాసెస్ అంతా వీళ్ళు ఫ్రీగా చేస్తారా? చేయరు కదా. దానికే వీళ్ళు ఎఫ్ఎంసీ అని చెప్పి అంటే ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ రూపంలో ఛార్జ్ చేస్తారు. మరి ఛార్జ్ని వీళ్ళు ఎంత పడితే అంత ఛార్జ్ చేయొచ్చా అంటే అలా కుదరదండి. సెబీ ఏదైతే ఛార్జ్ స్ట్రక్చర్ నిర్దేశించిందో ఆ స్ట్రక్చర్ లోపలే వీళ్ళు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఎఫ్ఎంసీ ఛార్జ్ చేస్తారో అదే వీళ్ళ ప్రాఫిటబిలిటీ. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే అలా కుదరదు. ఎందుకంటే సెబీ ఏదైతే అసెట్ క్లాసెస్ని అప్రూవ్ చేసిందో ఆ అసెట్ క్లాసెస్ని ఎంతైతే పర్సంటేజ్ లిమిట్ పెట్టిందో ఆ లిమిట్ లోపలే వీళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ని వెల్ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ అని కూడా అంటారు. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్ మేజర్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, ఇంకోటి క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. ముందుగా క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. ఈ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఏదైనా సెర్టైన్ పీరియడ్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ October 1st నుంచి October 15th లోపల ఒక ఫండ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. అలాంటప్పుడు ఈ 15 డేస్లోనే ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. 15 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి కావద్దు. అలాగే ఆ ఫండ్లోని డబ్బులు వెనక్కి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడానికి కావద్దు. వీళ్ళు లెట్సే ఆ ఫండ్ 1 year మెచ్యూరిటీ అన్నారు అనుకోండి, కరెక్ట్గా 1 year అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చేస్తుంది. లేదా 2 year మెచ్యూరిటీ అంటే 2 years అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది అన్నమాట. సో కంప్లీట్లీ ఏదో ఇన్వెస్ట్మెంట్ ఆర్ విత్డ్రాల్ 2 క్లోజ్ ఎండెడ్ ఉంటాయి. అదే సెకండ్ టైప్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఈ ఫండ్స్లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే మీ డబ్బుల్ని మీరు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఫండ్కి ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది, అది కొంచెం పీరియడ్ ఉంటుంది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ఫండ్స్లో మెజారిటీగా 365 days లోపల విత్డ్రా చేసుకున్నట్టయితే 1% ఎగ్జిట్ లోడ్ తీసుకుంటా ఉంటారు. సో ఆ ఎగ్జిట్ లోడ్ పీరియడ్ దాటేస్తే మీరు ఎప్పుడైనా మీ డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చు. లేదా ఆ ఎగ్జిట్ లోడ్ లోపల పీరియడ్లోనే తీసుకోవాలనుకున్నట్టయితే ఆ లోడ్ పే చేసి మీ డబ్బుల్ని వెనక్కి తీసుకుని వెసులుబాటు కూడా ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లో ఉంటుంది. మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఉన్న వేరియస్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని చూద్దాం. రీసెంట్గా సెబీ అనౌన్స్ చేసిన రీకేటగరైజేషన్ ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ మేజర్గా 5 రకాలండి. దీన్ని మీకు ఇంకొంచెం ఈజీగా అర్థం అవ్వడానికి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ ఒక చెట్టు అనుకుందాం. ఆ చెట్టుకి 5 మేజర్ కొమ్మలు ఉన్నాయి అనుకుందాం. ఆ 5 కొమ్మల పేర్లు ఒకసారి చూద్దాం. 1 ఈక్విటీ ఫండ్స్, 2 డెట్ ఫండ్స్, 3 హైబ్రిడ్ ఫండ్స్, 4 సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్, 5ది అదర్ ఫండ్స్. వీటిలోని ఈ 5 కొమ్మలు ఉన్నాయి కదా, ఈ 5 కొమ్మలోని ఒక్కొక్క కొమ్మకి మళ్ళీ మల్టిపుల్ కొమ్మలు ఉంటాయి అన్నమాట. అంటే మల్టిపుల్ ఫండ్స్ అన్నమాట. ఈచ్ సెగ్మెంట్కి మల్టిపుల్ ఫండ్స్ ఉంటాయి. వీటిలోని మనం ఈ రోజు వీడియోలో ఒక సెగ్మెంట్ గురించి మాట్లాడదాం, ఈక్విటీ ఫండ్స్ గురించి. మిగిలిన సెగ్మెంట్స్ గురించి ఈ సిరీస్లో అప్లోడ్ చేసి మిగిలిన వీడియోస్లో మాట్లాడతాను. మనం ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్లో ఉన్న అన్ని ఫండ్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే లెట్స్ సే ఏదైనా స్టాక్ ఉన్నది, ఎక్స్ స్టాక్ ఉన్నది. ఆ ఎక్స్ స్టాక్ ఫ్రీ ఫ్లోటింగ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ ఇంటూ ఆ స్టాక్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుందన్నమాట.
ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా సెబీ ఏం చేసిందంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని చెప్పి ర్యాంకింగ్ ఇచ్చింది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ నెంబర్ 1 అనుకోండి, రిలయన్స్ నెంబర్ 2 అనుకోండి, నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పట్లేదు, పక్కన ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, థర్డ్ ఇన్ఫోసిస్ అనుకోండి, ఇలా నెంబర్స్ ఇచ్చిందన్నమాట. ఈ నెంబర్స్ ఆధారంగా టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉంటాయో 1 to 100 కంపెనీస్, వీటిని లార్జ్ క్యాప్ అని చెప్పి సెబీ పిలవమంటుంది. అలాగే 101 కంపెనీ నుంచి 258 కంపెనీ వరకు ఏవైతే కంపెనీస్ ఉంటాయో ఈ 150 కంపెనీస్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటుంది. అలాగే 251 కంపెనీ నుంచి వీటిని స్మాల్ క్యాప్ అని సెబీ చెప్తుంది. ముందుగా లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులోని టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటిలోని 80% పోర్ట్ఫోలియోని ఇన్వెస్ట్ చేయాలి. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లార్జ్ క్యాప్ ఫండ్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, అందులో 80,000 రూపాయలు మాత్రం మాక్సిమం ఈ టాప్ 100 కంపెనీస్లోకి వెళ్ళిపోతుంది. మిగిలిన 20% పోర్ట్ఫోలియోని ఫండ్ మేనేజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఏదర్ మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ లేదా మొత్తం లార్జ్ క్యాప్లో అయినా ఆయన ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ మ్యాండేటరీ విషయం ఏంటంటే 80% పోర్ట్ఫోలియో మ్యాండేటరీగా టాప్ 100 కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా వాటిల్లోనే ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్ కేటగిరీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ. ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో 35% పోర్ట్ఫోలియోని లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో 35% పోర్ట్ఫోలియోని మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 35 + 35 70% పోర్ట్ఫోలియో వెళ్ళిపోగా మిగిలిన 30% పోర్ట్ఫోలియోని ఫండ్ మేనేజర్ తనకి నచ్చినట్టు ఏదర్ లార్జ్ క్యాప్ లో అయినా లేదా మిడ్ క్యాప్ లో అయినా లేదా స్మాల్ క్యాప్ లో అయినా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే మినిమం ఆల్వేస్ 35% పోర్ట్ఫోలియో లార్జ్ క్యాప్ లో 35% పోర్ట్ఫోలియో మిడ్ క్యాప్ లోని కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ కేటగిరీ మల్టీ క్యాప్ కేటగిరీ. ఈ మల్టీ క్యాప్ కేటగిరీ చాలా ఫ్లెక్సిబుల్ కేటగిరీ. ఫండ్ మేనేజర్ తను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇందులో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ మేనేజర్ లార్జ్ క్యాప్లో ఆపర్చునిటీ చూసాడు అనుకోండి, సో మాక్సిమం పోర్ట్ఫోలియోని లార్జ్ క్యాప్లో పెట్టచ్చు. అదే మిడ్ క్యాప్లో ఆపర్చునిటీ చూసినట్టయితే మిడ్ క్యాప్లో పెట్టచ్చు, లేదా స్మాల్ క్యాప్లో ఆపర్చునిటీ చూసినట్టయితే స్మాల్ క్యాప్లో పెట్టచ్చు. సో ఇది ప్యూర్లీ ఫండ్ మేనేజర్ డిస్క్రిప్షన్. కాకపోతే ఆల్వేస్ 65% పోర్ట్ఫోలియోని ఈక్విటీలో మెయింటైన్ చేయాలి. అప్పుడే ఈక్విటీ ఫండ్ కింద కన్సిడర్ చేస్తారు, లేదంటే ఆ ఫండ్ ఈక్విటీ ఫండ్ కింద కన్సిడర్ అవ్వదన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్ కేటగిరీ, ఎందుకంటే దీంట్లో ఫ్లెక్సిబిలిటీ వల్ల రిస్క్ తగ్గుతుంది, ఆపర్చునిటీ బాగా పెరుగుతుంది అండ్ ఫండ్ మేనేజర్ కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫోర్త్ కేటగిరీ మిడ్ క్యాప్ కేటగిరీ. ఈ మిడ్ క్యాప్ కేటగిరీలో మినిమం 65% పోర్ట్ఫోలియోని మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసాం కదా, దాంట్లోని 101 ర్యాంక్ నుంచి 250 ర్యాంక్ వరకు ఏవైతే కంపెనీస్ వస్తాయో ఆ 150 కంపెనీస్ లోని 65% పోర్ట్ఫోలియో ఉండాలి, మ్యాండేటరీ. ఇది మిగిలిన 35% పోర్ట్ఫోలియోని ఫండ్ మేనేజర్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదో మిడ్ క్యాప్ లో అయినా పెట్టేయచ్చు, లేదా లార్జ్ క్యాప్ లో అయినా పెట్టచ్చు, లేదా స్మాల్ క్యాప్ లో అయినా పెట్టచ్చు. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఫండ్ మేనేజర్ డిస్క్రిప్షన్ అన్నమాట. నెక్స్ట్ కేటగిరీ స్మాల్ క్యాప్ కేటగిరీ. ఇందులోని 65% పోర్ట్ఫోలియోని మ్యాండేటరీగా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ చార్ట్ ప్రకారం 251 కంపెనీ నుంచి 500 కంపెనీ లోపల లేదా ఇంకా పైన ఇంకా బిలో ర్యాంక్లో ఉన్న కంపెనీలో అయినా ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియోని ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. మిగిలిన 35% పోర్ట్ఫోలియోని తను ఏదో లార్జ్ క్యాప్లో అయినా మిడ్ క్యాప్లో అయినా లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయినా తను ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కేటగిరీ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ. ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ అంటే ట్యాక్స్ ఎవర్ కేటగిరీ అండి. ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందే వెసులుబాటు ఉంటుంది. అండ్ ఈ కేటగిరీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల లోపల డబ్బులు తీసుకుని ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అంటే 3 years డబ్బులు కంపల్సరీగా లాకర్లో ఉంచాల్సి ఉంటుంది. అండ్ ఈ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ పోర్ట్ఫోలియోని ఫండ్ మేనేజర్ సేమ్ మల్టీ క్యాప్ ఫండ్స్లో ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అలాగే మేనేజ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఆయనకి లార్జ్ క్యాప్లో ఆపర్చునిటీ కనబడితే మాక్సిమం లార్జ్ క్యాప్లో పెట్టచ్చు, లేదా మిడ్ క్యాప్లో కనబడితే మిడ్ క్యాప్లో, లేదా స్మాల్ క్యాప్లో కనబడితే స్మాల్ క్యాప్లో. ఫండ్ మేనేజర్ తన ఫ్లెక్సిబిలిటీ బట్టి ఎక్కడైనా తను ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే 65% పోర్ట్ఫోలియోని మాత్రం మ్యాండేటరీగా ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వాల్యూ కేటగిరీ. ఈ వాల్యూ కేటగిరీలో ఫండ్ మేనేజరు వాల్యూ బేస్డ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే బాగా పడిపోయి ఉంటాయి కదా స్టాక్స్, చాలా వరకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని సెక్టర్ ఆఫ్ స్టాక్స్ బాగా పడిపోతే మార్కెట్ వాటిని పట్టించుకోవడం మానేస్తుంది. సో ఆ స్టాక్స్ చీప్గా ట్రేడ్ అవుతుంటాయి. సో అలా వాల్యూ ఏవైతే ఉంటుందో మాక్సిమం పోర్ట్ఫోలియోని వాల్యూ బేస్డ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీని నెక్స్ట్ కేటగిరీ కాంట్రా కేటగిరీ. ఈ కాంట్రా కేటగిరీ అంటే మార్కెట్ ఎటువైపు అయితే వెళ్తుంటుందో, అంటే లెట్స్ సే మార్కెట్ మొత్తం గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి,
అనుకోండి, వీళ్ళు వాల్యూ ఓరియంటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే మార్కెట్ మొత్తం వాల్యూ ఓరియంటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. లేదా మార్కెట్ ఫార్మా సెక్టర్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, వీళ్ళు ఫార్మాలో కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. సో దీన్ని కాంట్రా స్ట్రాటజీ అంటారు. ఈ కాంట్రా స్ట్రాటజీ ఆఫ్ ఫండ్స్లోని ఈ కాంట్రా స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ ఫోకస్డ్ కేటగిరీ. ఈ ఫోకస్డ్ కేటగిరీలో ఫండ్ మేనేజర్ ఏదో లార్జ్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, స్మాల్ క్యాప్ అయినా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ పోర్ట్ఫోలియోలో మాక్సిమం 30 స్టాక్స్ వరకు ఇన్వెస్ట్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 30కి మించి ఇన్వెస్ట్ చేయడానికి అలో లేదు. కాకపోతే 65% పోర్ట్ఫోలియోని ఈక్విటీ స్టాక్స్లో మ్యాండేటరీగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ డివిడెండ్ ఈల్డ్ కేటగిరీ. ఈ డివిడెండ్ ఈల్డ్ కేటగిరీలో డివిడెండ్ బాగా ఇచ్చే స్టాక్స్ ఏవైతే ఉంటాయో వీటిలోని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో పోర్ట్ఫోలియోలోని మాక్సిమం డివిడెండ్ బాగా పే చేసే స్టాక్సే కనబడతాయి. నెక్స్ట్ కేటగిరీ సెక్టోరియల్ ఆర్ థీమాటిక్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్. ఈ సెక్టోరియల్ ఆర్ థీమాటిక్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే, సెక్టోరియల్ ఫండ్ అనుకోండి, లెట్స్ సే ఫార్మా ఫండ్ అనుకోండి, మొత్తం ఆ ఫండ్లోని అన్ని ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే బ్యాంకింగ్ ఫండ్ అనుకోండి, బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఎఫ్ఎంసీజీ ఫండ్ అనుకోండి, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఇవి సెక్టోరియల్ ఫండ్స్. అదే థీమాటిక్ ఫండ్ అంటే ఎలాంటిదంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కన్జంప్షన్ ఫండ్ అనుకోండి, కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనే ఆ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఏదర్ బ్యాంకింగ్ అయినా ఉండొచ్చు, ఫార్మా అయినా ఉండొచ్చు, ఎఫ్ఎంసీజీ అయినా ఉండొచ్చు, ఇలా కన్జంప్షన్ రిలేటెడ్గా ఉండే స్టాక్స్ అన్నింటిలోని ఈ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేసినట్టయితే టాక్సేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. లెట్సే మీరు ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 365 డేస్ లోపల మీరు డబ్బులు వెనక్కి తీసుకున్నారనుకోండి, మీరు ఏదైతే ప్రాఫిట్ బుక్ చేస్తారో ఆ ప్రాఫిట్ మీద మీరు 15% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు 1 year దాటిన తర్వాత మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకున్నారనుకోండి, అప్ టు 1 lakh, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో అప్ టు 1 lakh ప్రాఫిట్ మీద ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 1 lakh పైన ఎంతైతే ప్రాఫిట్ బుక్ చేస్తారో దాని మీద 10% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్సే మీరు 3 years బ్యాక్ ఒక 1 lakh రూపీ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఆ 1 lakh మీద మీకు 3 lakhs వచ్చింది. ఆ 3 lakhsలో ప్రిన్సిపల్ 1 lakh కదా, ఆ 1 lakh తీసేద్దాం. మీకు వచ్చిన ప్రాఫిట్ 2 lakh రూపీస్. ఈ 2 lakh రూపీస్లోని ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1 lakh వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. మిగిలిన 1 lakh మీద మీరు 10% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో టాక్సేషన్. అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, మనం డెట్ ఫండ్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇదండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న సిరీస్లోని ఫస్ట్ పార్ట్ వీడియో. ఈ వీడియోలో మేము షేర్ చేసిన డీటెయిల్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.